పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు తండోపతండాలు తరలివచ్చిన జనాలతోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు దాదాపు ఖరారైందని, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడంలో తప్ప ఆచరణలో పెట్టడంలో వారికి సాధ్యం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు అజయ్ గౌడ్, గ్రామ అధ్యక్షులు మజీద్, గ్రామ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేసీఆర్ సేవాదల్ మెంబర్ శేఖర్ రాజ్, యూత్ ప్రెసిడెంట్ క్రాంతి మరియు గ్రామ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎడిపల్లి మండలంలోని జానకంపేటలో మరి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రచారంకు మన విలేజ్ కమిటీ అధ్యక్షులు మజీద్ గారు, అట్లాగే మండల్ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ శేఖర్ రాజు గారు, మిగతా సోదరులందరికీ, వార్డ్ మెంబర్స్ అందరికీ సందర్భంగా ప్రెస్ అండ్ మీడియా సోదరులకు కృతజ్ఞత తెలియజేస్తూ, మరి నిన్ననే చూసాం కేసీఆర్ గారు రాత్రి వచ్చిండు. తండోపతండాలుగా జనాలు అసలు ఎంత అంటే మేము తెలంగాణ బీఆర్ఎస్ని పోగొట్టుకున్నాం, ముఖ్యమంత్రి కేసీఆర్ పోగొట్టుకున్న 4-5 నెలలనే ఇంత మాకు ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత ఇబ్బంది పెడతా ఉన్నదనే ఉద్దేశంతో తండోపతండాలుగా వచ్చిండ్రు జనాలు. కాంగ్రెస్ గవర్నమెంటు ఈ 5 నెలల్లోనే 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తున్నది. ఒక్కటి నెరవేర్చరే. ఉచిత విద్యుత్ అన్నారు, 200 యూనిట్స్ అందరికీ వర్ధించాలి, కొందరికే ఇచ్చారు. 200 యూనిట్స్ వరకు వర్ధించి మిగిలినది ఉంటే అది వసూలు చేయాలి, కానీ 90 లక్షల మందిలో 30 లక్షల మందికి వర్ధిస్తూ ఉన్నది. అట్లాగే మహిళలకు నెలకు 2,500 రూపాయలు చెల్లిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఇదివరకు ఒక్కటి లేదు. 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామన్నారు, ఇంతవరకు లేదు. వడ్లకు 500 క్వింటాలకు బోనస్ ఇస్తామన్నారు, అది లేదు. మొత్తం మోసాలు, అబద్ధాలు అన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 5 నెలల్లో కేవలము కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని నీ పేగులు చేస్తాం, నీ మెడలు వేసుకుంటాం, ఇటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావు. కాబట్టి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పోతుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలనే మనం గెలిపించుకుందాం. ఎందుకంటే తెలంగాణకు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఏదైతే సమైక్యాంధ్రాలు ఉండేనో అప్పుడు ఎన్నెన్ని బాధలు అనుభవించినాం, మళ్ళీ అవి స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ బాధల నుంచి గట్టెక్కాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు అందరినీ గెలిపించుకుంటే మనకు ప్రశ్నించే గొంతుగా మన గోవర్ధన్ కూడా మరి పార్లమెంట్లో మన గురించి కొట్లాడి ఫండ్స్ తీసుకొస్తాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలా. అట్లాగే అరవింద్ ఉన్నాడు, 5 సంవత్సరాలు మరి ఎంపీకి ఉన్నాడు, ఏం ఫండ్స్ తీసుకురాలే, ఏం లేలే. 5 రోజుల్లో ఫస్ట్ బోర్డు చేస్తా అన్నాడు, ఇంతవరకు లేదు. ఏదో అనౌన్స్ చేసిండ్రు, అది ఎక్కడ ఏంది దాని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.